భరద్వాజ్ గారు, వైఎస్ జగన్ 2.0 పాదయాత్ర ఎలా ఉండే అవకాశం ఉంది? కొన్ని సర్వేలు చెప్పినట్టు టీడీపీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందా? ఒకవేళ టీడీపీ పరిస్థితి ఇట్లా ఉంటే జనసేన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం. కానీ ప్రజలకి యాక్సెస్ ఇవ్వటం అనేది ప్రధానము అని గుర్తించాలి ఆయన. అంటే తను ప్రజల దగ్గరికి వెళ్ళటం కాదు, ప్రజలు కూడా తన దగ్గరికి రావడానికి అవకాశం కల్పించాలి. అంటే ఈ రోజుకి ఆ పార్టీకి ఆ యాక్సెస్ ఇవ్వటం లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రజల్లో అది పోగొట్టాలి ముందు. తను వెళ్ళి కలవటం వేరు. అలాగే ప్రజలు తనని కలవాలనుకుని పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ తాళాలు పెట్టి కూర్చుంటున్నారు. ఇది తప్పు. ఎవరైనా సరే వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించాలి. అక్కడ ఒక కౌంటర్ ఉండాలి. ఇలాంటి ఏర్పాట్లు కొన్ని చేసుకోవాలి. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు కొన్ని చేసుకుని ముందుకెళ్ళాలి ఆయన. ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటేనే ప్రజలు తమ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు ఎవరినైనా అనేది గుర్తించాలి ముందు. అది జరగాలి. ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా అధికారం వచ్చేస్తుంది అనుకోవడం వేరు. రెండోది, కూటమి మీద దాడి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని ప్రస్తావించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు, లోకేష్ల గురించి తప్ప బీజేపీ గురించి ఆయన ఏ రోజున మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మాట్లాడరు. ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఏపీలో. కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి కేవలం 2 పార్టీల మీదే ఆయన విమర్శలే కాదు, వైఎస్ఆర్సీపీ విమర్శలు కూడా ఆ ఏరియా వరకే కన్ఫైన్ అయి నడుస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి బీజేపీ గురించి కూడా ఎందుకు మాట్లాడరు? మాట్లాడాలి కదా. మాట్లాడితే ఇబ్బంది. అంటే ఒక విచిత్రమైన కండిషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, 3 జనసేన. 3 ప్రాంతీయ పార్టీలని బీజేపీ కంట్రోల్ చేస్తోంది. ఇది ఒక విచిత్రమైనటువంటి కండిషన్. దాన్ని బ్రేక్ చేయగలిగితే, ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళుతూ చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాల్లో భాగంగా నెమ్మదిగా ఆయన ఈ సిస్టమ్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రజలకి ఆయన ఆల్టర్నేటివ్గా కనిపిస్తాడు. ప్రజలకి ఎప్పుడైతే ఆల్టర్నేటివ్గా కనిపించాడో ఆయనకి డెఫినెట్గా ఆ ప్రయోజనం దొరుకుతుంది. అంటే తనని ప్రతిపక్షంగా మార్చింది, తనని అధికారంలో నుంచి పక్కకి లాగింది ప్రజలే అని ముందు నమ్మాలి ఆయన. ఢిల్లీ అనుకుంటున్నాడు ఆయన. ఢిల్లీ కాదు, ప్రజలే పక్కకి లాగారు అని తనని తాను కన్ఫెస్ చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళి కన్ఫెస్ చేసుకుని ఇన్ టోటల్ అధికారంలో ఉన్నటువంటి కూటమి నిర్ణయాల వెనకాల అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది అనే దాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. ఎండగట్టితే డెఫినెట్గా ఆయన్ని భుజాన్ని ఎక్కించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు యాక్సెసిబిలిటీ ఇవ్వటము, ఉన్న శత్రువులందరితోనూ నేను దెబ్బలాడగలను అనే కాన్ఫిడెన్స్ ప్రజలకి ఇవ్వటం ద్వారా ఆయన ప్రజానాయకుడిగా తిరిగి ఎమర్జ్ అవుతాడు. ఆ ప్రయత్నం ఏదైనా జరుగుతుందా ఈ టూర్లో అనేది చూడాలి. ఇప్పుడు ఆయన మొన్న 2-3 సందర్భాల్లో జనంలోకి వెళ్ళిన సందర్భంగా ఆయన చేసినటువంటి ఉపన్యాసాల్లోనూ, విడిగా మాట్లాడిన మాటల్లోనూ, తర్వాత వాళ్ళ విధాన నిర్ణయాల్లో కూడా గందరగోళం ఉంది. వైఎస్ఆర్సీపీ విధాన నిర్ణయాల్లో పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాలతో మనకు ప్రమేయం లేదు లాంటి కొన్ని విచిత్రమైన స్టాండ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాలతో మనం ప్రమేయం పెట్టుకోకూడదు అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? పక్క రాష్ట్రాల వ్యవహారాల్లో బీజేపీకి ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు. ఆ ఏరియా గురించి మనం మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారు. అందుకని పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల్లో మనం మాట్లాడొద్దు. ఇక్కడ జరిగే విషయాల్లో మనం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే సరిపోతుంది అనే ఒక పరిమితుల్లో గిరిగీసుకుని ఉద్యమాలు నడిపే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని కొంచెం విస్తృతం చేయాలి. ఈ గోడలు తీసేయాలి, ఈ పరిమితులు తీసేయాలి. తాను ప్రజల తరఫున ఎవరితోనైనా దెబ్బలాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇతను
అనేటువంటి ఒక వాతావరణం కల్పించగలగాలి. అప్పుడు ఈ టూర్లకి, ఈ పాదయాత్రలకి, ఈ యాత్రలకి, వీటన్నిటికీ కూడా ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆ మోటు, ఆ ఆలోచన, ఆ విస్తృతి, దానిలో ప్రణాళిక డిజైన్ చేసుకుని ముందుకెళ్ళాలి ఆయన. అంటే వేవ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అన్నట్టు కూడా ఏం లేదేమో. అంటే ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వం మీద అంత సానుకూలత కూడా ఏమీ లేదు. ఆ సానుకూలత బిల్డ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహుశా ఇంకొక నెల 2 నెలల్లో ఈ ఫ్రీ బస్ ప్రోగ్రాం కూడా, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ప్రోగ్రాం ఇంకో 2 నెలల్లో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏపీలో. ఆల్రెడీ దానికి సంబంధించిన పని మొదలైంది. ఇలా నెమ్మదిగా తిరిగి ప్రజల్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కాన్షియస్గానే చేస్తున్నాడు. రెండోది, మన ఫిక్కీ మీటింగ్లో ఒక మాట చెప్పాడు ఆయన, నేను బీజేపీ బంధాన్ని వదిలిపెట్టను, బీజేపీకి లొంగి ఉండి బీజేపీ చెప్పిన పనులు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దీన్ని గుర్తించండి, దీన్ని గుర్తించి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు అని ఫిక్కీ మీటింగ్లో మాట్లాడాడు ఆయన. అంటే నా వెన్నుపూసలో లొంగే లక్షణం ఉంది, ఇంకా నేను లొంగే ఉంటాను అని చెప్పుకున్నాడు ఆయన. మీరు కూడా అదే చెప్పుకుంటే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తే ఎలాగా? ఆల్టర్నేటివ్ డైలాగ్ ఒకటి రావాలి. ఆ ఆల్టర్నేటివ్ డైలాగ్ కోసం జనం వెయిటింగ్. ఈయన మాట్లాడటం మొదలు పెడితే భుజానికి ఎత్తుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ టూర్లలో భాగంగా ఆయన తన్ని తాను మార్చుకుని వెడితే పని అయిపోతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.